నమస్తే, నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే ఎమాన్యుయల్ బర్నీ గారికి నామినేట్ చేశాడో చాలా బాగా కరెక్ట్ గానే పాయింట్స్ రేస్ చేశాడు. ఏదైతే ముందు టెడ్డీ గేమ్లు ఆడారని తను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, అదే విధంగా తిని ఏదైతే చెప్పాడంటే మీ బాడీ బట్ అక్కడ ఓవర్ నిజంగా వీళ్ళు ఏదైతే నిఖిల్ డెమోను చాలా సార్లు డెమోను ఒకసారి టచ్ చేయలేదు, నిఖిల్ ఎన్నిసార్లు పడిశాడో. బట్ అక్కడ గౌరవ్ ఏదైతే పడిశాడో అని బర్నీ గారు చెప్తున్నారు, కానీ అక్కడ యాతలు మొత్తం పెట్టాక బర్నీ గారు లాస్ట్ లో థాట్ టచ్ చేయడం అంటే అక్కడ వచ్చి ఆయన టెన్షన్ అవ్వడమో కాన్ఫిడెంట్ కొంచెం మిస్ అవ్వడం ఏదో జరిగింది. అది మాత్రం నాకు నిజమనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు అక్కడ చెప్పడం ఇక్కడ వచ్చి బిగ్ బాస్ హౌస్ అది ఒక్కదానికే కాదు 360 degrees చూడాలని, అది నిజమే కదా. బట్ వచ్చి తనేదైతే అంటే యాక్చువల్ గా ఎమాన్యుయల్ ఏంటని ఎక్స్పెక్ట్ చేశాడు. బర్నీ గారు లాంటి వ్యక్తి ఈ గేమ్ ఆడకపోవడం ఆసామసా సింపుల్వే, చిన్న గేమ్ ఈయనకి. ఎందుకంటే బర్నీ గారు ఎలాంటి గేమ్లు ఆడగలరో ఎలా టాస్క్లు ఆడగలరో తెలుసు. అదే విషయం నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే బర్నీ గారు వచ్చి ఎమాన్యుయల్కి నామినేట్ చేసి ఇవా పాయింట్ చెప్తారు. చెప్పి నేను నీకు వచ్చి ఏవైతే చెప్పానో నీకు నేను ఏదైతే క్లియర్ కట్ గా నేను బాడీ నీకు అప్పుడు టెడ్డీ గేమ్ లో నువ్వు నా వెనకతలో అంటే అక్కడ వచ్చి బాడీ హెల్త్ కోసం అని చెప్పారు. అండ్ వచ్చి పర్సనల్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా అయితే ఎమాన్యుయల్ పర్సనల్ గా వెళ్ళే వ్యక్తే కాదు. ఎమాన్యుయల్ కొంతమంది పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరం వస్తే నాకు తెలిసినంత వరకు ఇది థమ్స్ అప్ కాబట్టి మీకు అనిపిస్తే థమ్స్ అప్ చేయండి, లేదా థమ్స్ డౌన్ పెట్టండి. ఎందుకంటే తనుజాకే వెళ్ళదు. ఎందుకంటే తనకు ఒక నెగిటివిటీ, కొంతమంది హార్మోన్ మిస్ అయిపోతే వాళ్ళతో ఒక ఫన్ జనరేట్ చేయలేదని తనకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. మనకి ఎన్నో షోల్లో చెప్పి ఈ షోలో కూడా చెప్పడం జరిగింది. అండ్ రీతుకు నామినేట్ చేసి సంచాలక్గా నువ్వు ఫస్ట్ వీక్ లో నా విషయంలో ఫెయిల్, అండ్ ఇది వచ్చేసరికి నువ్వు ఏదైతే చేసావో ఆలోచించుకొని చేయలేదు కదా అని చెప్తే మీరే గేమర్ తను మాట్లాడుతుంది సంచాలక్ గురించి అని చెప్తే గేమ్ గురించి అంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదా అంటారు, గిలగిలగని చెయ్యొస్తుంది. అండ్ ఎమాన్యుయల్ కూడా రీతుకు నామినేట్ చేసినప్పుడు క్లియర్ కట్ గా చెప్తాడు, నువ్వు సంచాలక్గా ఫెయిల్, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, నువ్వు గేమ్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదు నాకు అర్థం కాదు. మరి తనూజ సేవ్ చేస్తూ ఏదైతే చెప్పిందో ఒక్కదాన్ని వాడాలని మరి తను ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే అక్కడ వచ్చి సేవ్ చేసింది కాబట్టి యాక్సెప్ట్ చేసింది, తిని సేవ్ చేయట్లేదు నామినేట్ చేస్తున్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు. అండ్ అక్కడ ఏదైతే ఉన్నాడో తినొచ్చి తన గేమ్ ఏదైతే బెలూన్ గేమ్ లో అక్కడ సంచాలక తనకు క్లారిటీ లేదు కాబట్టి బిగ్ బాస్ అడిగి చెప్తున్నాడు. బిగ్ బాస్ అడిగింది కొన్ని ఏదైతే చెప్పాడు బిగ్ బాస్ అదే అక్కడ వచ్చి మీరే సార్ అక్కడ 100% అండ్ రాము క్లియర్ కట్ గా మాట్లాడితే ప్రతిసారి 500% అంటావు, 100% అంటావు. రీతు నాకు అర్థం కాదు. నేను దివ్య కూడా ఏదైతే నీకు వచ్చి రాగానే చక్క తన నామినేషన్ టైం వస్తే నీకు నీట్ గా చెప్పాలనుకోండి, అక్కడ నేను నా పాయింట్స్ చెప్పుకోవాలి. అక్కడ నువ్వు నా పేరు చెప్పావు, నేను నీకు పేరు చెప్పాను. అక్కడ డిసిజన్ వచ్చి తన అన్నప్పుడు ఏవైతే చెప్పాలో, ఏవైతే నువ్వు నా దగ్గర మైనస్ నేను నీకంటే ఎక్కువ ఏవాడాను అని చెప్పాలి. నువ్వు ఇది పట్టుకుని గేమే నిజంగా ఆడలేకపోయావు, క్లియర్ కట్ గా చెప్పింది దివ్య. అక్కడ వచ్చి నువ్వు ఎంత తొప్పస్ అయిపోయావు నాకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్ గా నువ్వు చెప్పలేదేమో